శ్యామావతి రివ్యూ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున ఆధ్వర్యంలో చాలా జయప్రదంగా అత్యంత వైభవంగా అందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దీంట్లో సహకరించినటువంటి అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. శ్యామావతి రివ్యూ అపార్ట్మెంట్స్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవంగా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున మన అపార్ట్మెంట్స్ లో మనం ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఫ్లాట్ ఓనర్స్ అయినప్పటికీ కూడా అందరూ కూడా ఎంతో ఉత్తేజభరితంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరి సహకారంతో మనం ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్ యొక్క యువత ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి చాలా చాలా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజభరితంగా ముందుకొచ్చి జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి ఈ అవకాశం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి దక్కింది. అందరూ కూడా ఆనందంగా జరుపుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే స్పాన్సర్స్ ముఖ్యంగా దీంట్లో ఎవరైతే ముఖ్యంగా ఫస్ట్ దీంట్లో చిన్న పిల్లలందరూ సైలెంట్గా ఉండాలమ్మా, లేవో ప్రైజులు రావు. మరి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి విగ్రహ దాత ఫ్లాట్ నంబర్ 302 బి రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా ఈరోజు మనకి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి ఫ్లాట్ నంబర్ 307, అదేవిధంగా ఫ్లాట్ నంబర్ 209, 307 వినోద్ గారికి, 209 శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా లడ్డూ స్పాన్సర్ చేసినటువంటి ఫ్లాట్ నంబర్ 202 అయ్యన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ప్రతిరోజు పూజలు చేసుకోవడానికి ఇచ్చినటువంటి పూజా సామాగ్రి స్పాన్సర్ అయినటువంటి ఓం ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన అన్నదాన కార్యక్రమంలో భాగంగా మనకి వాహనం సమకూర్చి అదేవిధంగా మన వినాయకుడు విగ్రహానికి నిమజ్జనం చేయడానికి వాహన దాతైనటువంటి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ముందుగా మనం ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం ఈ పండుగ జరుపుకోవడంలో దీని యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనం పూజలు చేసుకోవడం అనేది రోజు చేసుకుంటూనే ఉంటాం, వినాయకుడు మొక్కుకుంటూనే ఉంటాం, మనకి బుద్ధి సిద్ధిని ప్రసాదించమని దేవుడు ప్రార్థిస్తాం. కానీ మన సమాజంలో భాగంగా అందరం కలిసిమెలిసి ఉండడానికి ముఖ్యంగా కుల మత వర్గ భేదాలు లేకుండా
ధనిక పేదనే తారతమ్యం లేకుండా మనం అందరం కలిసిమెలిసి ఒకరినొకరు సహకరించుకుంటా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడంలో అందరూ కూడా తమ వంతు పాత్రని చాలా చక్కగా పోషించారు. ఇదే విధంగా మనం అందరం కూడా రాబోయే కాలంలో చాలా ఉన్నతంగా చాలా వైభవంగా మనం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం జయప్రదంగా పూర్తి చేసుకోవడంలో సహకరించండి. ఫ్లాట్ నంబర్ 102 శేఖర్ గారు 201 రూపాయి సమర్పించారు. ధన్యవాదాలు. ఫ్లాట్ నంబర్ 105 సాయిరామ్ మలిక్ గారు 1001 రూపాయలు ఇచ్చినారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫ్లాట్ నంబర్ 109 అంటే నేనే. అదేవిధంగా ఫ్లాట్ నంబర్ 110, అదేవిధంగా ఫ్లాట్ నంబర్ 205 ఈ ముగ్గురు ఫ్లాట్ తరఫు నుంచి ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈ యొక్క మైక్ని ఈ యొక్క సౌండ్ బాక్స్ ని సమర్పించుకోవడం జరిగింది. ఈ విధంగా ఫ్లాట్ నంబర్ 117 చంద్రరావు గారు 3001 రూపీ ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 207 ఫ్లాట్ నంబర్ 207 శ్రీనివాస్ గారు 3001 రూపాయలు సమర్పించారు. ఫ్లాట్ నంబర్ 203 ఫ్లాట్ నంబర్ 203 కరెంట్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 209 ఫ్లాట్ నంబర్ 213 మంజుల గారు 3001 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 217 బిఎస్ శర్మ గారు 2001 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 305 ఓంకారేశ్వర గిరి గారు 501 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చే ఈ యొక్క చప్పట్ల ద్వారా ఇచ్చినటువంటి వారికి ఉత్సాహం ఉత్తేజం కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఫ్లాట్ నంబర్ 306 సంజయ్ గారు 1001 రూపీ ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 306 విజయ్ గారు 2001 రూపీ ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 308 సాయిరామ్ రెడ్డి గారు 2000 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్లాట్ నంబర్ 308 టెనెంట్ ప్రవశి గారు 500 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నంబర్ 310 సుందర్ నవీన్ గారు
1000 రూపీస్ ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 311 సాయి గారు 2000 రూపీస్ ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 312 కమలేశ్వరి గారు 1001 రూపీస్ ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 313 ఫ్లాట్ నెంబర్ 314 సత్యప్రసాద్ గారు 600 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 402 రంజన్ మహాపత్ర గారు 501 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 402 దాశరథి గారు 1001 రూపీస్ ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 403 సత్య గారు 2032 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 404 డాక్టర్ అలీ గారు 5 రోజులు మనం ఏదైతే కార్యక్రమం చేసుకున్నామో దానికి సంబంధించి వారు మన తాగడానికి వాటర్ బాటిల్స్ అన్ని కూడా వాళ్ళే మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబ్బుల రూపంలో 500 రూపాయలు కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 407 సాయి ప్రవీణ్ గారు 2500 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 406 416 ఫ్లాట్ నెంబర్ 416 జితేంద్ర గారు ఫస్ట్ రోజు మొట్టమొదటి రోజు పూజ అరేంజ్మెంట్ అదేవిధంగా 1000 రూపీస్ డబ్బుల రూపంలో ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 502 ధర్మారావు గారు 1016 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 503 భాను కృష్ణ శ్రావణి భానుకృష్ణ శ్రావణ్ 2000 రూపాయలు ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 509 విజయసేనారెడ్డి గారు 1016 ఇచ్చారు. మొత్తం కలిపి మన వాచ్మెన్ శివారెడ్డి గారు 500 రూపాయలు ఇచ్చారు. మన అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి సేల్స్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి శ్రీనిబాబు గారు దాశరథి గారు 1016 ఇచ్చారు. బిల్డర్స్ మన ఎవరైతే అపార్ట్మెంట్స్ నిర్మించారో ఆ బిల్డర్స్ తరఫున వాళ్ళు 10,000 రూపాయలు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఒకవేళ పొరపాటున మేము చదివిన వాటిలో ఎవరైనా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మేము ఎవరైనా మిస్ అయిపోతే మీరు నిరభ్యంతరంగా లేచి నిలబడి మేము ఇచ్చామని చెప్పడం లేటువంటి తప్పు లేదు. దాంట్లో ఎవరైనా పొరపాటు జరగడం సహజం. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు తప్పు జరగడం సహజం కాబట్టి ఎవరు మిస్ అయితే కూడా మీరు లేచి చెప్పచ్చు. నాకు ఎటువంటి తప్పేం లేదు. ఇంకెవరికి కూడా చెప్పచ్చు. చెప్పండి అదే చెప్తున్నాను మీకు. మీకు దీనికి చెప్పడం లేటువంటి తప్పేం లేదు. ఫ్లాట్ నెంబర్ 409 అరవింద్ గారు 516 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఎవరైనా మిస్ అయిపోతే ఒక కార్యక్రమం జరిగేటప్పుడు తప్పులు జరగడం మిస్ అవడం అనేది సహజం. అటువంటిది ఏమైనా జరిగితే కూడా మీరు పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చి చెప్పడంలో దాంట్లో ఎటువంటి తప్పేం లేదు. కాబట్టి మేము ఎటువంటి పొరపాటు జరిగినా ఏం జరిగినా కూడా మీరు మమ్మల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
ఇది మొత్తం డబ్బులు మొత్తం కూడా డబ్బుల రూపంలో 49,725 రూపాయలు, 49,700 రూపాయలు డబ్బుల రూపంలో మొట్టమొదటిసారిగా చాలా బ్రహ్మాండంగా స్పాన్సర్స్ చేసినటువంటి విధానంగా ఇది మనకి క్యాష్ రూపంలో వచ్చినటువంటి డబ్బులు. ఇవి ఓన్లీ మన చందాలు, మన క్యాష్ రూపంలో మన అసోసియేషన్ కి మనం ఏర్పడుతున్నటువంటి శ్యాంభావతి లింక్యూ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కి ఈ కార్యక్రమం చేయడానికి నగదు రూపంలో వచ్చినటువంటి డబ్బులు. దీనికి సంబంధించినటువంటి జమా ఖర్చులు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మనోడు కొంచెం 5-6 రోజులు శ్రమపడ్డారు కాబట్టి అవన్నీ కూడా మొత్తం ఎవరికైనా డబ్బులు పేమెంట్ చేయాల్సిన చేసేసిన తర్వాత మొత్తం ప్రతి ఒక్క పైసా కూడా లెక్క మీకు గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. బ్యాలెన్స్ డబ్బులు లెక్క చెప్పిన తర్వాత బ్యాలెన్స్ డబ్బులన్నీ కూడా మీకు మన గిరిగారి దగ్గర ఓంకారేశ్వర గిరిగారి దగ్గర 3-5 ఫ్లాట్ దగ్గర గిరిగారి దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రతి ఒక్క పైసా కూడా మీకు గ్రూప్ లో లెక్క చెప్పి గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఒకటి కానీ 2 రోజులు కానీ 3 రోజుల లోపల గ్రూప్ లో మొత్తం పెట్టడం జరుగుతుంది. ఒకటి ఇంకోసారి గట్టిగా కానీ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం కలిపిలో కూడా మనం ఫ్లాట్స్ అవుట్ ఆఫ్ 85 ఫ్లాట్స్ లో 35 ఫ్లాట్స్ మాత్రమే మనం ఆక్యుపై చేసుకున్నాం. దాంట్లో కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ లేకనో లేకపోతే తెలిసి కూడా మనకి ఎందుకు లేని చెప్పని వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అయితేనేమి టెనెంట్స్ అయితేనేమి చాలా మంది మనకి వాళ్ళ యొక్క రెస్పాన్స్ కానీ వాళ్ళ యొక్క బాధ్యత కానీ వాళ్ళు ఎవరు కూడా మనకి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఉన్న వాళ్ళలో అయినా సరే మనం చాలా ఉత్సాహంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా జరిగింది, కార్యక్రమం జరిగిందని చెప్పని మన వాళ్ళకి ఎవరికి నమ్మకపోలేదు. ఎందుకంటే మన సంఖ్య చాలా తక్కువ. టోటల్ అవుట్ ఆఫ్ 85 ఫ్లాట్స్ లో ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ విధంగా జరగడం చాలా అరుదైన విషయం. నేను యాక్చువల్గా ఒక 2-3 అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఒక కాలనీకే సెక్రటరీగా పనిచేస్తున్నాను. కానీ నాకు చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఒక కాలనీ అంటే కనీసం ఒక 300-400 అపార్ట్మెంట్స్ ఒక్కొక్క అపార్ట్మెంట్లో 50 ఉంటాయి, ఒక అపార్ట్మెంట్ 20 ఉంటాయి, 30-40 అపార్ట్మెంట్స్ ఉంటాయి. కాలనీలో మేము కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు కోలాటం అనేది ఆ సాంస్కృతిక కార్యక్రమం అనేది వాళ్ళకి అప్పుడు దసరా అప్పుడు మొదలుపెట్టాము. దసరా అప్పుడు మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఆ కోలాటం వేయడానికి కనీసం ఒక 20 days బిఫోర్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి వచ్చింది. కానీ వాలంటరీగా మన వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ మన వాళ్ళు ముందొచ్చారు. చాలా అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పూజలు చేసే విధానంలో కానీ ఒక కార్యక్రమంలో కానీ పిల్లలందరూ ఇన్వాల్వ్ చేసి ఇది పండుగలు అనేవి మన జీవిత విధానంలో ఒక చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు తెల్లవాళ్ళు వేస్తే 4 గోడల మధ్యలో ఉండేవాళ్ళు, అలాగా ఆఫీసులు పోయి బయట చక్కబెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. పాపం ఈ పండుగలని ఈ సంవత్సరం జరిగే ప్రతి ఒక్క పండుగ మన చేతనంత వరకు బాగా గణనీయంగా చేసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా దీనికి ఒక కొనసాగింపుగా రాబోయే దసరా రోజుల్లో మనం చివరి రోజు ఏదైతే బతుకమ్మ ఆడటం అనేది ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బతుకమ్మ తీసుకొచ్చుకొని మనం పెట్టుకొని చక్కగా మనం ఆడుకొని మన పక్కనే ఎటువంటి ఖర్చు లేకుండా దగ్గర నుండి ఈ యొక్క నిమజ్జనం చేస్తుంది. కాబట్టి అన్ని రకాలు కూడా దానికి కావాల్సిన ప్లాన్ చేసుకోవడం, ఎవరి వారి పూజ సామాగ్రి తీసుకొని చేసుకుంటే మనం ఇక్కడికి కొనసాగుగా బాగుంటుందని అనుకుంటాం. ఈ యొక్క పండుగలో మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే మరీ ప్రతి ఒక్కరిని చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే పూజలు చేసుకోవడం అనేది ముఖ్యం కాదు, అదేవిధంగా ప్రసాదం తినడం ముఖ్యం కాదు, ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం కాదు. మనం అన్ని యొక్క కులాలు, మతాలు, వర్గ విభేదాలు ఇవన్నీ మనిషి అంతా కలిసిమెలిసి ఉండడమే చాలా చాలా ముఖ్యమైన విషయం. పేద ధనిక వర్గాలని భేదం లేకుండా అందరూ ఒకటే దీని మీద ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రంగంలో స్కిల్స్ ఉంటాయి. అవన్నీ బయటికి తీసి అందరూ ఒకరొకరు సహకరించకుండా చేస్తే యాక్చువల్గా మన పండుగలు ఏర్పరచడంలో కానీ మన పూర్వీకులు ఈ యొక్క కార్యక్రమాలు చేయడంలో కానీ దానికి పరమార్థం తెలుసుకోకుండా ఏదో మనం మధ్యాహ్నం భోజనం చేసాము, సాయంత్రం డాన్స్ వేసాము, వెళ్ళిపోయి మనం తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఏంటంటే మన కల్చర్ ఎందుకు మన పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పరచడం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కులము, మతము, వర్గము,
పేదవాడు చనిపోవడానికి పేదవాళ్ళు అందరూ కలిసిమెలిసి జీవించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇది నెక్స్ట్ ఈ యొక్క ఈ లడ్డు వేల పండుగ ఒక గేమ్ లో వాళ్ళిద్దరే, ఇంకో గేమ్ లో కూడా వాళ్ళిద్దరే, కాకపోతే ప్రెసెంట్ గా డబ్బులు ఇచ్చేటప్పుడు 500 రూపాయలు దండకు కొడుతున్నారు, 2000 ఇచ్చేవారికి కొంచెం పెంచుతున్నారు. మనసు కూడా పెరగొచ్చు కాక 3000 ఇచ్చేవారికి ఇంకా పెంచుతున్నారు. కాదు, అందరికీ ఒకటే కాబట్టి అందరికీ ఒకలాగే రావాలి, అందరూ సాటిస్ఫై అవ్వాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా అవ్వాలని, మళ్ళీసారి అంత సమానంగా ఉండాలని సపోర్ట్ కొట్టండి. ఒకసారి అందరికీ కూడా ఒకేసారి గట్టిగా బలంగా. అందరూ ఉన్నాం కాబట్టి నేను యోగా మాస్టర్, యోగా చెప్తూ ఉంటా. 15 సంవత్సరాలు యోగా క్లాసెస్ మార్నింగ్ ఆర్ స్కూల్